ఈరోజు కొన్ని పెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడాలనుకున్నానండి. స్ట్రైట్ అవే పాయింట్లోకి వస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. ఫస్ట్ ఏంటంటే, పెళ్ళైన అమ్మాయి ఒక కొత్త వాతావరణంలోకి, కొత్త ఇంట్లోకి అడుగు పెడుతుంది. అది పెళ్ళైన 10 సంవత్సరాలు అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అందరి గురించి మాట్లాడుతున్నాను. ఒక 70% ఆఫ్ ద విమెన్ 30% ఎక్స్క్లూడ్ చేస్తాం. హ్యాపీయెస్ట్ పర్సన్స్ కూడా ఉంటారు, అత్తగారు వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. సో ఇక్కడ 70%లో సఫర్ అయ్యే అమ్మాయిలు అత్తగారింట్లోని పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వలేక, అండ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ అమ్మాయికి అర్థం కాకుండా, సపోర్ట్ చేయవలసిన హస్బెండ్ తనకి సపోర్ట్ చేయకుండా, అండ్ పైగా ఇంకా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, నువ్వేదో చేసుంటావు కాబట్టి మా వాళ్ళు నిన్ను ఇలా అన్నారు అని చెప్పి హస్బెండే తనని పోక్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మగారింట్లో చెప్పుకోలేక, ఇక్కడ హస్బెండ్కి చెప్పుకోలేక, తనలో తను సతమతం అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ స్ట్రెస్ అనేది అమ్మాయి బాడీ పైన ఎక్కువగా పడుతుంది. నర్వస్ సిస్టమ్ అనేది చాలా మట్టుకు దెబ్బతినడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకనంటే మన మనసు బాగోలేనప్పుడు మనం చూడటానికి కూడా మంచిగా కనిపించం. ఫైనల్గా ఎలాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి అంటే, డైవర్స్ తీసేసుకుందాము, లేదా సూసైడ్ చేసుకుందాము, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా మట్టుకు జరిగే సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పటి కాలంలో ఇంకెక్కువగా జరుగుతున్నాయి అవి. సో ఇక్కడ అమ్మాయిలకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మీరు ఎవరైతే మిమ్మల్ని చాలా బాగా చూడాలనుకుంటున్నారో, లేదు నన్ను చాలా ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలని ఏ పర్సన్స్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ద సేమ్ వే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, 100% మీరు ఆ ప్రేమ చూపించగలరు. నో మ్యాటర్ వాళ్ళని కేర్ చేయట్లేదని నేను ఎంత ప్రేమ చూపించినా అంటారా, ఇక్కడ ఇంటెన్షన్ మ్యాటర్ అవుతుందండి. అంటే మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని కాదు, యథార్థంగా నేను వాళ్ళు నిజంగానే ప్రేమించాలి, బికాజ్ అది నా ఇల్లు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో, ఒకరోజు మీరు ఎవరి ప్రేమనైతే పొందాలనుకుంటున్నారో ఆ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు, అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. నేను చాలామందిని నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చెప్పినప్పుడు చాలామంది కేసెస్లో చాలా చేంజ్ చూశానండి. అందుకనే మీకు ఈ సలహా ఉపయోగపడుతుందని చెప్పాను. ఒకరోజు మీరు అనుకున్న మీ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా మీరు లైఫ్ని జీవించగలుగుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, స్పీక్ లైఫ్. ఎప్పుడు కూడా జీవం కలిగిన మాటలే, నెగటివ్ మాటలే ఒక్కటి కూడా రానివ్వకండి. మీ వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా మంచిని మాత్రమే మీ నోట్లో నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అండ్ లవ్ యువర్ వైఫ్.